హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాననమాట. మొన్న ఏప్రిల్‌లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఇంకా మార్కెట్‌కైతే అమ్మ వెళ్తుందనమాట వెజిటబుల్స్ తీసుకురావడానికి. సండే అనమాట యాక్చువల్‌గా. అమ్మకైతే ప్రతిరోజు అయితే ఖాళీ ఉండదనమాట. అమ్మ పనికెళ్తారు గాబట్టి, ఇంకెప్పుడైనా సండే వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వెజిటబుల్స్ తీసుకుంటారు. వెజిటబుల్స్ కోసమని ఎళ్తుంటే ఇంకా నేను గూడా చూసి అయితే 3 ఇయర్స్ అవుతుంది గదా! సీడీ అంతా అని కూడా నేను గూడా వస్తానమ్మా అంటే, సరే రా అమ్మా అని జెప్పింది. ఇద్దరమైతే తోడుగా ఎళ్ళామనమాట. మేమిద్దరం వెళ్తుంటే నా కూతురు గూడా నేను గూడా వస్తానమ్మా అని జెప్పి అయితే వచ్చింది. ఇంకా అమ్మ అయితే ఎప్పుడు తీసుకునే ఆంటీ దగ్గరైతే తీసుకుంటున్నారు వెజిటబుల్స్. ఇంక ఈరోజైతే మార్కెట్ అయితే అసలు మొత్తం ఖాళీగా అయితే ఖాళీగుందనమాట. సండే గాబట్టి అందరూ ఆల్‌మోస్ట్ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు చూడండి. మొత్తం ఖాళీగా ఉంది. ఎవరో ఒక్కళ్ళు, ఇద్దరు తప్ప ఇంకెవరూ లేరనమాట. మొత్తం ఖాళీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మన లోకల్‌లో ఫాలోవర్స్ ఉంటే గనక, అటు చీరాల చుట్టుపక్కల ఎవరైనా గాని మన ఫాలోవర్స్ ఉంటే, మన వైటీ ఫ్యామిలీలో ఈ మార్కెట్ ఎక్కడిదో, ఏంటో అనేది మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ మార్కెట్ గురించి చూసి, ఈ వీడియో చూసి మీకు ఒక ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ మార్కెట్ ఎక్కడ మార్కెట్‌కొచ్చాము, ఏంటి అనేది. అమ్మ అయితే ఇంకా బంగాళాదుంపలు, మళ్ళా తర్వాత టమోటాలు తీసుకుంది. నాకిక్కడ వచ్చే వరకు తెలీదు. బంగాళాదుంపలో 2 రకాలుంటాయంట. నేనెప్పుడు గూడా స్వీటొస్తుంది ఎందుకు అనుకునేదాన్ని. దానిలో ఏదో తెల్లగా ఉండేయేమో తీపిగా ఉంటాయంట. మళ్ళీ దానిలో ఎర్రగా ఉంటాయంట. అవి మాత్రం తీపి ఉండవంట. ఇంకియొచ్చేసి జీడిపప్పండి చూడండి. జీడిపప్పు మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళకి తోటలుండేయి. అసలు నాన్ వెజ్‌లు బాగా ఎక్కువగా ఏసి వండేవాళ్ళనమాట. జీడిపప్పు చాలా అంటే చాలా రేటు. మరిప్పుడెలా ఉందో గూడా తెలీదు. నేను తిని గూడా చాలా సంవత్సరాలయిందనమాట జీడిపప్పు. ఇంకోటేంటంటే జీడి తోటలు గూడా చాలా వరకు అంతరించిపోయినాయండి. ఇప్పుడంతా తీసేశారు. బజ్జీ మిరపకాయలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఆకుకూరలు, ఆకుకూరలైతే మాకైతే ఇక్కడ ఈ స్టేట్‌లో మేముండే కాడైతే అస్సలు దొరకట్లేదండి. గోంగూర దొరకదు, తోటకూర దొరకదు. ఒక పాలకూర ఒకటి అది గూడా సీజన్‌లోనే దొరికిద్దనమాట. ఓన్లీ వింటర్ సీజన్‌లోనే దొరుకుతాయి ఆ పాలకూర గూడా. ఇంకా మెంతి కూర ఈ 2 తప్ప ఇంకేమి ఉండవనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి మునక్కాయలు, కాకరకాయలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక మా అమ్మ అయితే బేరం ఆడుతుంది కూరగాయలు. అంత కాదులే ఇంత తగ్గించుకో అని చెప్పేసైతే. కానీ ఈరోజు సండే కాబట్టి వాళ్ళైతే రేట్లు ఎక్కువగా చెప్తున్నారు. ఉన్నది ఒకళ్ళో ఇద్దరు కాబట్టి. ఇంక మొత్తానికైతే బేరం ఆడేసి కూరగాయలైతే తీసేసుకుంది. ఇంక చిల్లర కోసం వెయిట్ చేస్తా ఉంది. ఇంక నేను లాస్ట్‌లో వచ్చేటప్పుడు "అమ్మ కాకరకాయలు తీసుకోమ్మా, కాకరకాయలంటే తిని చాలా రోజులయింది" అనంగాల్నే తీసుకున్నాను. నాకు యాక్చువల్‌గా కాకరకాయలంటే ఇష్టం గానీ నాకు వండటం రాదు. ఏంటో మా అమ్మయితే స్పీడ్‌గా కోసిద్ది. మళ్ళీ అసలు చేదు లేకుండా వండిద్ది. నేనేందో ఎన్ని సార్లు నీట్‌గా కడిగినా గూడా అది ఏపితే టైట్‌గా ఉంటదనమాట. ఇంక అంతా అయిపోయిన తర్వాత చిలకడ దుంపలు తీసుకోవడానికైతే వచ్చామనమాట. చిలకడ దుంపలు రేట్ ఎక్కువ చెప్పారు. చెప్పు రేట్ చెప్పి తీసుకుంటానంటున్నారు. ఇంకా పిల్లలు ఎక్కువ మందున్నారు గాబట్టి టైమ్ పాస్‌కి తింటారులే అని జెప్పేసి తీసుకుంటుంది. ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. అసలు చాలా ఫ్రెష్‌గా అంటే ఫ్రెష్‌గా ఉన్నాయి. పక్కన జీడిపప్పు గూడా రాసులు పోసారనమాట. జీడిపప్పు జీడి గింజలవి. చూడండి వెజిటబుల్స్ అయితే చాలా తాజాగా ఉన్నాయన్నమాట. మా అమ్మ తీసుకుంటుంటే నా కూతురు చూస్తుంది. ఏది అమ్మమ్మ రేటేంది ఇట్లా అడుగుతుంది? ఏమేమి తీసుకుంటుంది? అని చెప్పి చూస్తా ఉంది ఆశ్చర్యంగా. బజ్జీ మిరపకాయలైతే చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మాకు మా స్టేట్‌లో అయితే బజ్జీ మిరపకాయలు కూడా సీజనల్ వైస్‌గానే దొరుకుతాయండి. వింటర్ సీజన్‌లోనే దొరుకుతాయన్నమాట బజ్జీ మిరపకాయలు గూడా. ఇంకా అంతవరకు మామూలు మిరపకాయలే గానీ బజ్జీ మిరపకాయలు కూడా సీజన్ వైస్‌గా దొరుకుతాయి. ఆకుకూర గూడా అంతేనన్నమాట పాలకూర గూడా. ఇంకా అమ్మ అయితే చిక్కుడుగాయలు తీసుకోవడానికొచ్చింది. మా అమ్మకైతే చిక్కుడుగాయలంటే పిచ్చన్నమాట. అంత ఇష్టంగా తినిద్ది. చిక్కుడుగాయలు గూడా తీసేసుకున్నాము. ఇంక మొత్తానికైతే మళ్ళా ఫ్రూట్స్ తీసుకోవడానికొచ్చాము. పిల్లలున్నారు గదా! అని చెప్పి పుచ్చకాయ అయితే తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.